పురాణాల ప్రకారం శివుడు తన భార్య సతీదేవి శరీరాన్ని మోస్తూ వస్తున్నప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని 51 భాగాలుగా చేశాడు. ప్రతి భాగం పడిన చోట శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. అందులో స్త్రీ శరీరంలోని అత్యంత పవిత్రమైన భాగం యోని, గర్భపీఠం అస్సాం నీలాచల్ పర్వతంపై పడింది. అదే ఈ రోజు కామాఖ్య శక్తిపీఠం ప్రత్యేకత. ఇక్కడ అమ్మవారికి విగ్రహం లేదు. బదులుగా ఒక రాతి రూపంలో గర్భపీఠం ఉంటుంది. దానిపై ఎల్లప్పుడూ జలధార ప్రవహిస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ నెలలో 3 రోజులు ఆ నీరు ఎర్రగా మారుతుంది. దీన్ని అంబుబాచి మేళా అంటారు. ఇది అమ్మవారి సృజన శక్తిని, స్త్రీత్వ మహిమను సూచిస్తుంది. ఈ రోజుల్లో ఆలయద్వారం మూసివేస్తారు. 4వ రోజు తిరిగి తెరుస్తారు. ఆరాధన. కామాఖ్య అమ్మవారిని కామేశ్వరి, త్రిపురసుందరి, శక్తిస్వరూపినిగా ఆరాధిస్తారు. సంతానప్రాప్తి, ఐశ్వర్యం, శక్తికోసం భక్తులు ఇక్కడకు వస్తారు. ఇది శక్తి సాధనకారులకే కాకుండా తాంత్రికులకు మహాకేంద్రం. కామాఖ్య శక్తిపీఠం మనకు ఒక విషయం చెబుతుంది. శక్తి లేకుండా శివుడికి సృష్టి సాధ్యం కాదు. ఆ శక్తి స్వరూపమే కామాఖ్య అమ్మవారు.